హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. మిల్క్ పౌడరు, కండెన్స్ మిల్క్, కస్టర్డ్ పౌడరు ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం పాలు, చక్కెర, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేయడం చాలా చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. మిక్సీ జార్ లో 15 బాదం పప్పులు, 15 గోడంబి, 10 పిస్తాలు, 4 యాలకులను వేసి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ గా చేయకూడదు. పలుకులు ఉంటే తినేటప్పుడు పంట కిందికి వచ్చి ఐస్ క్రీమ్ అనేది భలే టేస్ట్ గా ఉంటుంది. అలా ఇష్టం లేని వాళ్ళు పౌడర్ గా చేసేసుకోండి. ఒక మందపాటి పాత్రను తీసుకొని 100 ml వరకు వాటర్ ని వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఇందులోనికి 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ ని తీసుకోవాలి. గేదె పాలు తీసుకుంటున్నాను. వీటిని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకున్న తర్వాత ఫ్లేమ్ ను మీడియం కు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏర్పడిన మీగడను ఎప్పటికప్పుడు పాలలోకి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా పాత్ర యొక్క సైడ్స్ కానీ కింద పార్ట్ కానీ పేరుకొని పోకుండా కలుపుతూనే ఉండాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. తీసుకున్న మిల్క్ లో హాఫ్ వరకు ఎవాపరేట్ అయ్యి ఇప్పుడు హాఫ్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇందులోనికి 125 గ్రామ్స్ షుగర్ ని వేసుకొని మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ ని కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు చిక్కపడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మనం ఏ గరిటెతో అయితే కలుపుకుంటున్నామో ఆ గరిట వెనక పాటు పైన ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. వీడియోలో చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. చేత్తో ఒక లైన్ ని అన్నప్పుడు 2 పార్ట్స్ కలిసిపోకుండా అలాగే ఉంది. అంటే పాలు బాగా చిక్కగా అయినాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ఐస్ క్రీమ్ మోల్డ్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇంట్లో ఐస్ క్రీమ్ మోల్డ్స్ అవైలబుల్గా లేకుంటే స్టీల్ గ్లాసెస్ కానీ యూజ్ అండ్ త్రో గ్లాసెస్లో కానీ వేసుకోవచ్చు. మౌల్డ్స్ లో పెట్టిన తర్వాత మూత పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్ ని ఉంచేసుకోవాలి. మౌల్డ్స్ లో వేసిన తర్వాత ఇంకాస్త బ్యాటర్ మిగిలి ఉంది. వీటిని ఇంట్లో ఉండే మట్కా సైజులో ఉన్న ప్లాస్టిక్ కప్స్ ఉన్నాయి, అందులో వేసేసాను. తర్వాత వీటిని ఫ్రీజర్ లో 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నేనైతే నైట్ మొత్తం పెట్టాను. మార్నింగ్ తీసి చూపిస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ మోల్డ్ ని 1 మినిట్ పాటు వాటర్ లో ఉంచి తీసామంటే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. బయట కొనే ఐస్ క్రీమ్స్ కన్నా టేస్ట్, హైజీనిక్ అనేది చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యము, అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కదా. ఈజీగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసే ముందు వీడియోను ఒకసారి చూసి తర్వాత స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లాస్టిక్ మట్కాలో పెట్టిందైతే మరి సూపర్ గా వచ్చింది. బయట బండ్ల పైన దొరికేలాగానే కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక ఐస్ క్రీమ్ తిని ఆగలేము. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే వీడియో అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.